వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఆ పర్యటనల్ని అడ్డుకోవాలని చెప్పి 25 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యవాదులందరూ ఈరోజు ముక్కును వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేంటి ఓ ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి, ఒక వెహికల్లోనే వెళ్ళాలి, 100 మంది కంటే జనాలు ఎక్కువ వస్తే 101 నుంచి ఎన్ని వేల మంది ఉన్న అందరి మీద మేము కేసులు పెట్టేస్తాము. సో ఇలాంటి ఆంక్షలు ఇప్పుడు చూస్తే సీదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మత్స్యకారుడు. సో ఆయన్ని అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం, ఒక రోడ్డు ప్రమాదం జరిగితే దాన్ని మర్డర్ కేసు పెట్టి సీదిరి అప్పలరాజు గారి కుమారుడిని అరెస్ట్ చేయటం, అదేవిధంగా సీదిరి అప్పలరాజు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అడుగడుగున ఆంక్షలు, బారికేడ్లు పెట్టడం, అదేవిధంగా ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయటం, వచ్చే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేదంటే ముందే హౌస్ అరెస్టులు చేయటం రానియకుండా. ఎందుకు ఈ విధంగా ఈ ప్రభుత్వం భయపడుతుందో అర్థం కావట్లా. ఒకటైతే స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జనాన్ని వేరు చేయాలనేటటువంటి ప్రయత్నం మీరు మానుకుంటే మంచిది. జనం జగన్ ఇద్దరు ఏదైతే ఒకటే, జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి నినాదం. సో జగన్ గారి పర్యటనలకి జనాలను ఆపేద్దాం అనేటువంటి మీ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే అదే జనం మీ మీద తిరగబడేటటువంటి రోజులు వస్తాయి. కానీ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగానే నిరసన తెలియజేసింది తప్ప ఏ రోజు కూడా దాడులు చేయాల. మీ చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు చేసినట్టుగా అక్కడ పీలేరులో కావచ్చు, లేదంటే పొంగనూరు, ఏదైతే అంగళ్ళు, ఈ ప్రాంతాల్లో పోలీసుల మీద దాడులు చేసి పోలీసులు కన్నుపోయేటట్టు కూడా చేసినటువంటి పరిస్థితి మీరు చేశారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 25 నెలల కాలంలో చూడండి, ఎక్కడా కూడా ఏదైతే శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసింది తప్ప ఎక్కడా దాడులు అలాంటి సంస్కృతిని ప్రోత్సహించాల. కానీ మీరు పదే పదే ఇక్కడ రెచ్చగొడుతూ కార్యకర్తలను అనగదొక్కాలని, రానియకూడదని చెప్పి వాళ్ళ మీద బలవంతంగా పోలీసులు ఆంక్షలు పెట్టేసి ఎక్కడికక్కడ ఆపుతూ చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం విరమించుకోకపోతే ఖచ్చితంగా దానికి తగిన శాస్తి ఈ ప్రభుత్వానికి అదే ప్రజలు చెప్పేటటువంటి రోజు అతి దగ్గరలో వస్తుంది. సో ఒకటి స్పష్టంగా ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి జనాల్ని ఆపాలని ప్రయత్నిస్తే ఒక ఉప్పెన వస్తుంది, ఒక తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుని తట్టుకునే శక్తి ప్రభుత్వానికి ఉండదు. జనంని జగన్ గారిని వేరు చేయలేరన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఈరోజు వేలాది మంది ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో పాల్గొనబోతా ఉన్నారు, జనాన్ని జగన్ గారిని వేరు చేయలేరన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం.